హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఎవ్రీ ఇయర్ ఎంతో వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఫెస్టివల్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయాలు మీకు తెలుసా? తెలియకపోతే రండి ఈ వీడియోలో చూద్దాం. అలాగే అనేగుడి టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ ప్రత్యేకతలు కూడా ఈ వీడియోలోనే చూసేద్దాం. గణేష్ చతుర్థి ఉత్సవానికి చాలా పురాతనమైన చరిత్ర ఉందండి. మొదటగా ఈ పండుగ చాళుక్య, శాతవాహన, రాష్ట్రకూట రాజవంశాలలో క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 1190 టైం పీరియడ్లో స్టార్ట్ అయింది. చారిత్రక ఆధారాల ప్రకారం గణేష్ ఉత్సవాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువచ్చింది మాత్రం శివాజీ మహారాజ్ కాలంలో, అంటే 1600లో. అండ్ ఇది మెయిన్లీ స్టార్ట్ అయింది పూణేలో. వినాయక చవితి అనేది మనందరికీ తెలిసిన పండగే, కానీ చాలా కాలం వరకు ఇది కేవలం ఇళ్లలో కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకునే ఒక సాధారణమైన పూజ లాంటిది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనలోకి వచ్చాక దీన్ని మొత్తాన్ని మార్చేశారు. ఎందుకంటే అప్పట్లో మొఘల్ సామ్రాజ్యంపై పోరాడటానికి ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకురావాల్సిన అవసరం శివాజీ మహారాజ్కి ఎంతో ఉంది. అప్పుడు ఆయన గణేష్ ఉత్సవాన్ని ఒక మంచి అవకాశం లాగా తీసుకుని, ఎలాగైతే ఇప్పుడు మన దేశంలో మనం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామో అలాగే శివాజీ మహారాజ్ గణేష్ ఉత్సవాన్ని ఒక జాతీయ పండగలాగా మార్చేశారు. ఇలా చేయడం వల్ల ప్రజలందరూ ఒకే చోట ఉండటానికి ఒక అవకాశం దొరుకుతుంది. అప్పుడు వారిలో జాతీయ భావం, ఐక్యత పెరుగుతాయి. ఒకే దేవుణ్ణి అందరూ పూజించడం ద్వారా అందరి మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుందని శివాజీ నమ్మారు. క్లారిటీగా చెప్పాలంటే శివాజీ మహారాజ్ గణేష్ ఉత్సవాన్ని కేవలం ఒక మతపరమైన పండుగలాగా కాకుండా మొఘల్స్కు వ్యతిరేకంగా ప్రజలను ఒకే చోట కలిసి ఉంచడానికి ఒక శక్తివంతమైన సాధనగా ఉపయోగించుకున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ వ్యూహంలో ఒక భాగం. ఇలా శివాజీ మహారాజ్ గణేష్ ఉత్సవాన్ని ప్రజల ఐక్యత కోసం మొదలుపెడితే ఆయన తర్వాత వచ్చిన పేష్వాలు దాన్ని మరింత పెద్దదిగా చేసి మెయిన్గా వారి రాజధాని అయిన పూణేలో మెయిన్ ఫెస్టివల్గా మార్చేశారు. అందుకే పూణే అనేది గణేష్ ఉత్సవాలకి కేంద్రంగా మారింది. ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పేష్వాలే పాలించారు. వీరు ప్రధాన మంత్రులుగా కూడా పనిచేశారు. పేష్వాలకు గణేశుడు వారి కుటుంబ దేవుడు, అంటే వారి కులదైవం అన్నమాట. అందుకే ఈ ఫెస్టివల్ని ఘనంగా చేయడానికి గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది. ఈ కారణంగా వారి క్యాపిటల్ సిటీ అయిన పూణేలో గణేష్ పండుగలకు చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఇలా కొంతకాలం తర్వాత పేష్వాల పాలన ముగిసింది. అప్పటి నుంచి వినాయక చవితి మళ్ళీ ఇంటికే పరిమితం అయిపోయింది. తరువాత 1893లో స్వాతంత్ర సమర యోధుడైన బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ చతుర్థిని మళ్ళీ స్టార్ట్ చేసి ప్రజల ఉత్సవంగా మార్చేశారు. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ సమావేశాలపై నిషేధం వేసినందున తిలక్ గారు ఈ ఉత్సవాన్ని హిందువులను ఐక్యంగా చేసేందుకు వేదిక చేసుకున్నారు. ఆయనతో పాటు నాటకాలు, సంగీతం, పద్యాలు, చర్చలు ఇలా ఎన్నో మొదలయ్యాయి. అన్ని కులాల వారు, వర్గాల వారు కలిసి ఈ పండుగని జరపడం ప్రారంభించారు. ఇలాగా పేష్వాల పాలన తర్వాత ముగిసిన ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. అలా మనం ఇప్పటికీ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. వినాయకుడి పూజలు ఇండియాలోనే కాదు, థాయిలాండ్, కంబోడియా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాలలో ఎంతోమంది గణేశుడికి పూజలు చేస్తారు. ఈ విధంగా గణేష్ చతుర్థి ఒక పండగలా మాత్రమే కాకుండా ఐక్యత, సంస్కృతి గురించి ఒక గొప్ప సంకేతంగా మారింది. ఇప్పుడు మనం అనేగుడి టెంపుల్ అండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ కర్ణాటక స్టేట్లో ఉడిపి డిస్టిక్లో ఉన్న కుంబాసి అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ గుడిలో వినాయక స్వామి ప్రసిద్ధి చెందారు. అనే అంటే ఏనుగు, కొండ అంటే ప్రాంతం, అంటే అనే గుడి. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇక్కడ వినాయక స్వామి ఏనుగు రూపంలో వచ్చి కొండ ప్రాంతంపై స్వయంభుగా వెలిశారు. అందుకే ఈ గుడికి ఇంత ప్రత్యేకత వచ్చింది. ఇప్పుడు మనం టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఒకానొక టైంలో ఈ ప్రాంతం అంతా చాలా భయంకరమైన కరువుతో బాధపడుతూ ఉండేది. వర్షాలు రాకపోవడంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. ఇవన్నీ చూసి ఎలా అయినా వీటిని నివారించాలని అక్కడే ఉండే ఒక గొప్ప ఋషి అయిన అగస్త్యుడు వరుణదేవుని ప్రసన్నం చేసుకోవాలని ఒక తపస్సు చేయాలి అని అనుకుంటాడు. అదే సమయంలో కుంభాసురుడు అనే ఒక రాక్షసుడు అగస్త్య మహర్షి చేస్తున్న తపస్సుని భగ్నం చేయాలి అని చూస్తాడు. ఈ రాక్షసుడి వల్ల అక్కడ ఉండే ప్రజలు ఇంకా ఋషులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ సమయంలోనే పాండవులలో ఒకరు అయిన భీముడు రాక్షసుని సంహరించేందుకు ఈ ప్రాంతానికి వస్తాడు. భీముడు రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు వినాయకుడు ఒక ఏనుగు రూపంలో ఆ కొండపై ప్రత్యక్షమై ఒక కత్తిని భీముడికి ఇస్తాడు. ఆ కత్తి సహాయంతో రాక్షసుని సంహరిస్తాడు భీముడు. అందుకే ఈ గుడికి అనే గుడి అనే పేరు వచ్చింది. అంటే ఏనుగు వేషంలో కొండపైకి వచ్చిన వినాయకుడు.
నిలబడి ఉన్న వినాయకుడు కొన్ని అంశాలను సూచిస్తాడు. అందులో మొదటిది వేగం మరియు తక్షణ చర్య. భక్తులు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, అడ్డంకుల్లో ఉన్నా వెంటనే వాటిని తీరుస్తాడని ఒక సూచన. రెండవది శక్తి మరియు పరాక్రమం. రాక్షసుని సంహరించేందుకు సాయం చేసిన చర్య ఎంతో శక్తివంతమైనది కదా. ఈ వినాయక రూపమైన శక్తి, పరాక్రమం మరియు భక్తుల యొక్క విజయాన్ని ఎప్పుడు తెలియజేస్తుంది. మూడవ సూచన వరాలు ప్రసాదించడం. ఈ గుడిలో ఉండే వినాయకుడికి 4 చేతులు ఉంటాయి. అందులో 2 చేతులు వరద హస్తానికి సూచిస్తాయి. అంటే భక్తుల కోరికలు నెరవేర్చడానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సూచిస్తాయి. 4వది మోక్ష మార్గం. వినాయకుడు నిలబడి ఉన్న భంగిమలో పాదాలు మోక్షాన్ని సూచిస్తాయని అక్కడి వారి నమ్మకం. ఆయన పాదాలు దర్శించడం ద్వారా భక్తుల యొక్క జీవిత లక్ష్యాలు సాధించి మోక్షాన్ని పొందుతారు. ఈ గుడిలో జరిగే ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ వినాయక చవితి అండ్ సంకటహర చతుర్థి వంటి పండుగలు ఎంతో వైభవంగా చేస్తారు. ఈ గుడిలో ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. 3 పూలు కట్టడం, అప్పాలు అంటే స్వీట్స్ దేవుడికి సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. ప్రత్యేకమైన అలంకరణ కూడా ఒక విశేషం ఇక్కడ. గతంలో ఈ గుడిని కుదాంపూర్ రాజుల చేత నిర్మించబడింది. ప్రస్తుతం గవర్నమెంట్ అండ్ స్థానిక ప్రజల సహకారంతో వృద్ధిలో ఉంది. ఇక్కడ నివసించే ప్రజల జీవన ఆధారం వ్యవసాయమే. ఎక్కువగా కొబ్బరి, వరి వంటివి వేస్తా ఉంటారు. అనే గుడి అనేది ఆధ్యాత్మికమైన ప్లేసే కాదు, టూరిస్ట్ ప్లేస్ కూడా. ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ మరియు బీచెస్ చాలానే ఉంటాయి. ఇక్కడ ఉండే కొండలు, పచ్చని ప్రకృతి ఎంతో మంచి అనుభవం మరియు ప్రశాంతంగా ఉంటాయి. ఈసారి మీరు ఉడిపికి ప్లాన్ చేసినప్పుడు ఒకసారి ఈ టెంపుల్ కూడా ట్రై చేయండి. ఈ వీడియో ద్వారా మీరు కొత్త విషయాలు ఏమైనా తెలుసుకొని ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.